హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఇక్కడ వీరు పిఎఫ్ ఫామ్ 19 అండ్ ఫామ్ 10C అప్లై చేశారు. క్లెయిమ్ రిజెక్ట్ అయింది. ఎందుకోసం క్లెయిమ్ రిజెక్ట్ అయింది దానికి గల వివరాలు తెలుసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ యొక్క క్లెయిమ్ స్టేటస్ చూడాలి అంటే మనం ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ చూడాలి. ఇక్కడ నేను ఈపీఎఫ్ పాస్బుక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, కింద కనిపించేటటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మనము పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్లో టోటల్ పిఎఫ్ ఎంత ఉంది అని ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. సో రిజెక్ట్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది? క్లెయిమ్స్లో వెళ్ళి మనము చూడాలి. ఇప్పుడు ఈ విధంగా క్లెయిమ్ యొక్క రిజెక్టర్ రీజన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఫామ్ 10C ఇక్కడ పైన కనిపిస్తుంది, కింద మనకు ఫామ్ 19 రెండు కూడా క్లెయిమ్స్ ఇక్కడ రిజెక్ట్ అయ్యాయి. దాని తర్వాత కింద ఇక్కడ మనం చూడొచ్చు ట్రాన్స్ఫర్ ఇన్ నాట్ రికార్డ్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. కింద కూడా ప్రీవియస్ ట్రాన్స్ఫర్ ఇన్ నాట్ రికార్డ్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే ఏంటిది? వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది. ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలోకి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కానీ అది ట్రాన్స్ఫర్ అవ్వకుండా ముందే పిఎఫ్ అనేది అప్లై చేయడం జరిగింది. అది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ ఓపెన్ చేసాము. సో ఇక్కడ చూడవచ్చు మనము ఓల్డ్ కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ ఇక్కడ మనకు యాడ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక మెసేజ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏఎంటీ రిసీవ్డ్ క్రెడిట్ ఈజ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అని మనకు కనిపిస్తుంది. అంటే పిఎఫ్ అనేది ఇంకా మనకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఇది అండర్ వెరిఫికేషన్లో ఉంది అని మనము గమనించాలి. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా మనకు ఇంకా రావాల్సి ఉంది. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చిన తర్వాతే మనం పిఎఫ్ని మళ్ళీ తిరిగి అప్లై చేయవచ్చు. ఇలా సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అని మీకు కనిపించింది అనుకోండి, పిఎఫ్ మీరు అప్లై చేయవద్దు, వెయిట్ చేయాలి ఒక 1 వీక్, అలాగా 1 వీక్ 10 డేస్. ఓకే, దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. అప్పుడు పిఎఫ్ అప్లై చేస్తే టోటల్ పిఎఫ్ అనేది మీకు వస్తుంది. ఓకే, వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.